పార్టీకి సంబంధించిన మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకొని క్యాడర్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నాలు చేస్తున్నారు కేసీఆర్. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఏడాది పొడవునా ఘనంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణ సమాజం అవసరాన్ని ఆధారంగా చేసుకుని తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డే బీఆర్ఎస్ అంటూ కేసీఆర్ చెప్పారు. ఇది తెలంగాణ ప్రజల పార్టీ అన్నారు. గతాల గాయాల నుంచి కోలుకొని మళ్లీ ఆత్మగౌరవ బావుట ఎగురువేయాలంటూ నేతలకు స్పష్టం చేశారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి మళ్లీ పటిష్టం చేసే పనిని ఈ భేటీ నుంచే మొదలుపెట్టిన కేసీఆర్ కమిటీలు వేశారు. వాటికి సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావును ఇన్ఛార్జ్ గా నియమించారు. త్వరలోనే మహిళా కమిటీలు ఏర్పాటు చేసి ఏప్రిల్ 10 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు, అనుబంధ సంఘాల పటిష్టతకు సీనియర్ నేతలతో సబ్ కమిటీలు, ఏప్రిల్ 10న పార్టీ ప్రతినిధులతో సభ, ఇలా అనేక నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ వాటిని సమర్థవంతంగా అమలు చేసే బాధ్యతను పార్టీ సీనియర్ నేతలపై పెట్టారు. ఏప్రిల్ 27 బహిరంగ సభ నాటికి ఈ నిర్ణయాలన్నీ అమలు చేసి పునాదులను పటిష్టం చేసుకొని జనాల్లోకి వెళ్లాలంటూ స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.